రద్దయిన నోట్లను మళ్ళీ మార్చుకోవచ్చా? రెండు 2016లో రద్దు చేసిన పాత 500, 1000 నోట్లను మళ్ళీ మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం ఇచ్చిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఆర్బీఐ గవర్నర్ ఫోటోతో సహా ఉన్న ఈ పోస్టును చూసి చాలా మంది తమ దగ్గర ఉన్న పాత నోట్లు చెల్లుతాయని భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక సంస్థ పిఐబి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ప్రకారం ఆర్బీఐ కొత్త నిబంధనలు జారీ చేసిందని, పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. దీనిపై పిఐబి స్పందిస్తూ ఈ వార్తను పూర్తిగా ఖండించింది. ఆర్బీఐ అటువంటి ప్రకటన ఏది చేయలేదని, అది కేవలం నకిలీ వార్త అని స్పష్టం చేసింది. ఆర్బీఐ గవర్నర్ ఫోటోను వాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి మెసేజ్లను ఎవరికి ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2016 నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ నోట్లు చలామణిలో లేవు. వాటి స్థానంలో కొత్త 500, అప్పట్లో 2000 నోట్లు వచ్చాయి. ఇటీవలే 2000 నోట్లను కూడా ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. ప్రస్తుతం కేవలం కొత్త 500 నోట్లు, ఇతర చిన్న నోట్లు మాత్రమే చట్టబద్ధమైనవి. నకిలీ నోట్ల బారిన పడకుండా ఉండటానికి ప్రస్తుతం చలామణిలో ఉన్న 500 నోటు ఫీచర్లను ఆర్బీఐ వివరించింది. నోటును 45 డిగ్రీల కోణంలో పట్టుకున్నప్పుడు కింద ఎడమ వైపు 500 కనిపిస్తుంది. సెక్యూరిటీ థ్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది. దృష్టి లోపం ఉన్న వారికి గుర్తుగా నోటుకు ఇరువైపులా 5 గ్లీడ్ లైన్లు ఉబ్బెత్తుగా ఉంటాయి. మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం కూడా ఉబ్బెత్తుగా ముద్రించబడి ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అనుమానాస్పద మెసేజ్ వచ్చినా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయడం ఉత్తమం. మోసపూరిత వార్తలను నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఫేక్ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.